చాలామంది కోరిక ఈ ప్రతిజ్ఞను చెప్పించాలని, కనుక మీ అందరూ క్రింద వెనక వాళ్ళందరూ లేచి నిలబడ్డారు, ముందు వాళ్ళందరూ సాధ్యమైతే లేచి నిలబడండి. రెండూ చేతులను జోడించండి, నమస్కార ముద్రలో అందరూ ఉండాలి. మరో విషయం స్పష్టం చేస్తాను. ఇందులో నేను మాటను ఇక్కడ స్పష్టంగా చెప్పాను, ఏ మఠాన్ని ఎవరూ ద్వేషించకూడదు. కానీ నా మఠం యొక్క గౌరవాన్ని, ఆ గొప్పతనాన్ని మనం పరిత్యజించకూడదు. ఆ ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి. మాధ్వమతం నాకు మాతృరూపం, ఉత్తరాది మఠం నాకు గురుమఠం, ఉత్తరాది మఠాధిపతులు నాకు కులగురువులు, వారిని సదా నేను గౌరవించుకుంటాను. వారి అడుగు జాడల్లో నడుస్తాను. వారితో ముద్రామంత్ర దీక్షను పొందుతాను. వారి ఉపదేశామృతములను సదా శ్రవణం చేస్తాను. ఉత్తరాది మఠాధిపతులు నా సార సర్వస్వం. వారి అడుగులకు మడుగులొత్తిన నా పూర్వీకులు నాకు గౌరవనీయులు. వారు నాకు ఆదర్శం. ఉత్తరాది మఠీయులు నా బంధు బాంధవులు. నా మఠమును నేను ఆదరిస్తాను. ఇతరులందరినీ నేను ప్రేమిస్తాను. ఎవరిని ద్వేషించను, ఎవరిని కించపరచను. మాధ్వ సిద్ధాంతాన్ని సదా స్మరించుకుంటాను. హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అని సదా ఘోషిస్తాను. సాధ్యమైనంత వరకు శ్రవణ మననాదులను ఆచరిస్తాను. చాతుర్మాస్య మహాసమారాధనలయందు తను మన ధనములతో శ్రీమఠమునందు సేవలను చేస్తాను. ముప్పూటల సంధ్యావందనం చేస్తాను. నా పిల్లల చేత చేయిస్తాను. పిల్లలను సంస్కారవంతులుగా చేస్తాను. గురుమఠమునకు దీక్షగా నడుచుకోవాలని ప్రేరేపిస్తాను. ఏనాటికి ఉత్తరాది మఠానికి విపరీతంగా నడుచుకోను. ఉత్తరాది మఠం పంచాంగానికి అనుగుణంగా త్రిదినోపవాసం, కృష్ణాష్టమి మొదలైన ధర్మాలను పాలిస్తాను. కులగురువుల అనుగ్రహాన్ని సంపాదించుకునే పనులనే నేను ఆచరిస్తాను. ఏనాటికి గురుమఠాన్ని పరిత్యజించను. సుఖ దుఃఖాలలో కులగురువులకు, కుల దైవానికి ముడుపునందిస్తాను. వైష్ణవులనందరినీ ఆదరిస్తానని గురువుల సమ్ముఖంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. మీ పేరు తీసుకుని గురువులకు సాష్టాంగ నమస్కారం చేయండి. శ్రీ సత్యాత్మ తీర్థ స్వామి మహారాజకి